నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జగనన్న కాలనీల విద్యుత్ టెండర్లలో ఇష్టారాజ్యం అంచనాలు పెంచి జేబులు నింపుకున్న గుత్తేదారులు 500 కోట్లు దుర్వినియోగం అయినట్లు లెక్క తేల్చిన అధికారులు అమరావతి ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వ దృష్టి మరోసారి ఐఐటి నిపుణులతో పరీక్షలు ఫలితాల ఆధారంగా డిజైన్లలో మార్పులు చేయనున్న సిఆర్డీఏ ఎస్ఎల్బీసీ సహాయ చర్యల్లో రోబోల సహకారం అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన విపక్షాలు రాజకీయ విమర్శలు మానుకోవాలని హితవు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే విపక్షాలపై విమర్శలన్న హరీష్ రావు ఎస్ఎల్బీసీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు 3 రోజుల్లో ఫలితాలు తేలే అవకాశం ఐరోపా భద్రతకు నడుం బిగిద్దామన్న బ్రిటన్ ప్రధాని శాంతి పరిరక్షణకు కలిసి పనిచేయాలని యూకే ఫ్రాన్స్ ఉక్రెయిన్ నిర్ణయం ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం న్యూజిలాండ్ పై 44 పరుగుల తేడాతో జయభేరి రేపు తొలి సెమీస్ లో ఆస్ట్రేలియాతో అమీతుమి కాలనీలు కాదు ఊళ్లు కడతామంటూ ఓదరగొట్టారు జగన్ ఓళ్ల సంగతేమో కానీ నిధులను మాత్రం వైసీపీ ప్రభుత్వంలో అందిన కాడికి ఊడ్చేశారు పేదల గూడు విషయంలోనూ తనదైన శైలిలో చేతివాటం చూపారు జగనన్న కాలనీలకు విద్యుత్ పనులు మెటీరియల్ ధరల్లో భారీగా అంచనాలు పెంచి జేబులు నింపుకున్నారు జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుత్ పనులు మెటీరియల్ ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు విస్తుగొలుపుతోంది విద్యుత్ కనెక్షన్లు కల్పించే పనుల్లోనే 500 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు అంచనా వేశారు 3 డిస్కంలు ఒకే ధరకు సామాగ్రి కొనలేదు గుత్తేదారులకు పనుల కేటాయింపులోనూ ఒక పద్ధతి పాటించలేదు కాంట్రాక్టర్లు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు 3,000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చాయి ఎవ్వరూ నివసించని కాలనీలకు విద్యుత్ కనెక్షన్లిచ్చారు సరైన రోడ్లు కూడా లేని లేఅవుట్లలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు కాలనీల్లో ఎవ్వరూ లేకపోవడంతో విద్యుత్ తీగలు వీధి దీపాలు చోరీ అవుతున్నాయి కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సిపిడిసిఎల్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల పరిధి కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు అప్పటి సీఎండీ 9 దఫాలుగా టెండర్లు పిలిచారు కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ టెండర్లను పిలిచినా మెటీరియల్ ధరల్లో భారీ వ్యత్యాసముంది 9.1 మీటర్ల సిమెంటు స్తంభాలకు కనిష్టంగా 7,355 గరిష్టంగా 15,455 రూపాయల చొప్పున కోట్ చేశారు 8 మీటర్ల సిమెంటు స్తంభాలకు కనిష్టంగా 4,600 గరిష్టంగా 6,851 రూపాయలుగా పేర్కొన్నారు 100 mm ట్రిపుల్ ఏ కండక్టర్ కిలోమీటర్కు ఒక టెండరులో 54,300 రూపాయలు కోట్ చేస్తే మరో దాంట్లో ఏకంగా 1,11,800 ధర కోట్ చేశారు 55 స్క్వేర్ mm ట్రిపుల్ ఏ కండక్టర్ కిలోమీటర్కు ఒక దాంట్లో 31,479 కోట్ చేయగా ఇంకో దాంట్లో 68,597 రూపాయలు కోట్ చేశారు ట్రాన్స్ఫార్మర్ల దిమ్మె నిర్మాణానికి ఒకసారి 6,142 రూపాయలు కోట్ చేస్తే మరో టెండర్లో ఏకంగా 41,490 రూపాయలుగా పేర్కొన్నారు 11 kV హార్న్ గ్యాప్ ఫ్యూజ్ కోసం ఒక టెండర్లో కనిష్టంగా 2,382 రూపాయలు కోట్ చేయగా మరో టెండర్లో ఏకంగా 12,948 రూపాయలుగా పేర్కొన్నారు ఇలా చాలా అంశాలకు సంబంధించి మెటీరియల్ ధరల్ని పెంచి చెల్లించడంతో లేబర్ పనులు పూర్తి చేయకుండానే గుత్తేదారులకు భారీ లబ్ధి చేకూరింది అంచనా విలువ కంటే 15 నుంచి 23% అధిక ధరలకు గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు సిపిడిసిఎల్ పరిధిలో 2,769 లేఅవుట్లలో 770 కోట్ల రూపాయలకు గుత్తేదారులతో డిస్కం ఒప్పందాలు కుదుర్చుకుంది గుత్తేదారులకు అదనంగా ప్యాకేజీల్ని కేటాయించడంతో తుది అగ్రిమెంట్ విలువ 1,052 కోట్లకు పెరిగింది ఏపీఈఆర్సీ మాత్రం 9.1 మీటర్ల సిమెంటు స్తంభానికి 3,292 రూపాయలు 8 మీటర్ల స్తంభానికి 2,180 రూపాయల చొప్పున మాత్రమే ప్రతిపాదించింది జేహెచ్సీ ప్రాజెక్టులో సిపిడిసిఎల్ ప్రతిపాదించిన ధరలకు కమిషన్ ఖరారు చేసిన ధరలకు పొంతనలేదు దీన్ని బట్టి ప్రాజెక్టులో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోంది ఎస్పీడీసీఎల్ పరిధిలో జేహెచ్సీ లేఅవుట్లలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం సామగ్రి సరఫరా ఎరెక్షన్ ఛార్జీల కింద కాంట్రాక్టర్లకు 321 కోట్లకు 95 లక్షల రూపాయలు డిస్కం
చెల్లించింది. కాలనీలకు విద్యుత్ మౌలిక వసతుల కోసం 16 సబ్స్టేషన్లను 27,41,00,00,000 రూపాయలతో ప్రతిపాదించగా వాటిలో 15 పూర్తయ్యాయి. డిస్కం పరిధిలో 427 కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసినా ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఒక్క కనెక్షన్ కూడా మంజూరు చేయలేదు. ఈపీడీసీఎల్ పరిధిలో 3,942 కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1,29,122 విద్యుత్ స్తంభాల్ని వినియోగించినట్లు లెక్కలు చూపింది. 6,616 పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ సబ్స్టేషన్లు, 55 నిర్మించినట్లు పేర్కొంది. అన్ని కాలనీల్లో పనులు పూర్తి చేసినట్లు డిస్కం రికార్డుల్లో ఉంది. రాజధాని అమరావతి నిర్మాణంలో పాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత 5 ఏళ్లు ఐకానిక్ టవర్ల పునాదులు పూర్తిగా నీటిలో మునిగుండగా గత ఆగస్టులో నిపుణులతో పరీక్షలు చేయించారు. నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, తుప్పు పట్టిన ఇనుప చువ్వలు, రాడ్లకు రసాయన తాపడం చేసి పనులు కొనసాగించవచ్చని అప్పట్లో నిపుణులు సూచించారు. తాజాగా మళ్లీ పరీక్షలు చేయించేందుకు ఐఐటి మద్రాస్కు సిఆర్డీఏ లేఖ రాసినట్లు తెలిసింది. ఈ వారంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయించాలన్న కృతనిశ్చయంతో అధికారులు ఉన్నారు. భౌతికంగా పరిశీలించడంతో పాటు కాంక్రీట్ నిర్మాణాలకు సంబంధించి కోర్ కటింగ్ పరీక్షతో పాటు ఇనుప రాడ్ల నమూనాలను తీసుకెళ్లి నిపుణులు పరీక్షించనున్నారు. తుది ఫలితాల ప్రకారం పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఎత్తును తగ్గించమని నిపుణులు సూచిస్తారు. ఆ మేరకు తిరిగి కొత్త నమూనాలు రూపొందించనున్నారు. కొత్త అంచనా వ్యయం మేరకు 10 రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 5వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవనున్న సీఎం ఏపీ అవసరాలపై వారితో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 6న ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ రానున్న సీఎం ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్న సీఎం తన పర్యటనను తిరిగి కొనసాగిస్తారు. 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం 7న అమరావతి రానున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సొరంగంలో చిక్కుకున్న వాళ్లు ఎక్కడున్నారో, బతికి ఉన్నారో లేదో అంచనాకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. మరో 2-3 రోజుల తర్వాత కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు అండగా నిలవాల్సిన విపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు, బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోసారి ప్రమాదంలో మరొకరు చిక్కుకోకుండా రోబోల్ని వినియోగించాలని సూచించారు. అది అనుకోకుండా జరిగిన దుర్ఘటన, అనుకోని ప్రమాదంగా అభివర్ణించారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన బాధిత కుటుంబాలపై సానుభూతి చూపించి వారిని ఆదుకోవాలన్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 11 సంస్థల్ని అభినందించారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేదని స్పష్టం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాల్ని ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. 2-3 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొంత పనులలో వేగం వస్తుంది. మూడవది, లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది, వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు. పట్టుదలతోని సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఇది ప్రమాదము, ఇది ఒక విపత్తు. ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. టన్నెల్ పనులు చేసేందుకు సంస్థకు నిధులు విడుదల చేయకపోగా విద్యుత్ బకాయిలు సైతం చెల్లించకపోవడంతో పనులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. గతంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు పవర్ జనరేషన్ లో ప్రమాదం జరిగితే ఎవరినీ అక్కడకు వెళ్లనివ్వలేదని, ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా తాను వస్తే జైల్లో పెట్టారని దుయ్యబట్టారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ మరణించినా గత సర్కార్ విపక్షాల్ని అనుమతివ్వలేదన్నారు. కానీ తాము ఘటన జరిగిన వెంటనే మంత్రుల్ని పంపడంతో పాటు కేంద్రంతో సమన్వయం చేసుకుని అన్ని సంస్థల్ని ఇక్కడికి రప్పించామన్నారు. ప్రమాదం జరిగితే తాను ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారని విమర్శించే విపక్ష నేతలు అదే సమయంలో వాళ్లెక్కడున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ ఏడున్నాడు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. కిషన్ రెడ్డి ఏడున్నాడు? కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు? నన్ను అడుగుతురు కదా ఎన్నికల ప్రచారంలో. హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్నాడు ప్రమాదం జరిగినప్పుడు? హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ఈరోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి. కాదనమను హరీష్, అవన్నీ తీసి నేను బయట పెడతా. దుబాయ్ అబుదాబిలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదం సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? సోయి తప్పి మాట్లాడితే ఎట్లా? ముందుగా ప్రమాదంలో చిక్కుకున్న వారు ఎక్కడున్నారో గుర్తించడం, వారిని వెలికి తీయడం ప్రథమ ప్రాధాన్యమని, ప్రాజెక్టును తిరిగి ప్రారంభించడమే తమ తదుపరి లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మోకాలికి బోడిగుండుకు ముడివేసి మోసగించడం, తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తన సన్నిహిత మిత్రుడు దుబ్బాక ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళ్తే దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించడం నీచత్వానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. తాను క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు, విహారయాత్రలు, విలాసాల కోసమో వెళ్లలేదని ఎక్స్లో పోస్టు చేశారు. హెలికాప్టర్ తీసుకుని ప్రమాద స్థలానికి రాకుండా ఎన్నికల ప్రచారానికి పోయింది ఎవరని ప్రశ్నించారు. హెలికాప్టర్ లేదంటూ నీటిపారుదల శాఖ మంత్రి టన్నెల్ వద్దకు వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉన్నారన్నారు. తక్షణ కర్తవ్యం విస్మరించిన రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికే తనను విమర్శిస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని గాలించే ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలో గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో ఒకచోట నిర్దేశిత లోతు వరకు తవ్వగా లోహపు వస్తువులే బయటపడ్డాయి. దీంతో రాడార్ సర్వేలో గుర్తించిన 8 ప్రాంతాల్లో బాధితులు తప్పకుండా ఉంటారన్న హామీ లేకుండా పోయింది. దీంతో ప్రమాదం జరిగిన చోటు నుంచి మట్టి, బురద, పూడిక పేరుకుపోయిన చోటు వరకు అన్ని శిథిలాలను తొలగిస్తే తప్ప కనిపించకుండా పోయిన వారి జాడ తెలిసేలా లేదు. పూడిక మొత్తం తొలగిస్తే సొరంగం మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉండటం సహాయక చర్యలు చేపట్టే వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా రోబోల వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. రేపు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీకి చెందిన శాస్త్రవేత్తలను రప్పిస్తున్నారు. వారు సిస్మోగ్రఫీ చిత్రాలను రూపొందించనున్నారు. సుమారు 450 మీటర్ల వరకు భూమి పొరలను విశ్లేషించే సామర్థ్యం వారికి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్జీఆర్ఐ సైతం పైనుంచి లేదా పక్క నుంచి సొరంగాలు తవ్వే అవకాశాలను సైతం విశ్లేషించనుంది. ఈ క్రమంలో సహాయక చర్యలు బాధితులు బయటపడేంత వరకు నిరంతరం కొనసాగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఏపీలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో 2 పట్టభద్రుల స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి గుంటూరులోని ఏసీ కాలేజీలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఆంధ్ర యూనివర్సిటీలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ చేపడతారు. తెలంగాణలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చెల్లుబాటైన ఓట్లలో 50% పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలకపోతే కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. భారత కంపెనీలు గ్లోబల్ లీడర్లతో పోటీ పడాలని, సాంకేతికతలు, ఆవిష్కరణలు దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్లో పర్యటించిన ఆయన సతీమణితో కలిసి ఒక చెట్టు తల్లికి అంకితం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. విద్యార్థులకు పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలపై కార్పొరేట్ పెట్టుబడి అవసరాన్ని, ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి వివరించారు. ఐఐటి హైదరాబాద్ అగ్రగామిగా నిలవాలని పిలుపునిచ్చారు. Accessibility of technology and adaptability of those in the villages. Amazing performance, giving us global recognition. If our people-centric policies, if service delivery is so efficient, it is on account of adaptability to technology of our brothers and sisters in the villages. గద్దర్ సినిమా అవార్డులను ఈ ఉగాది నుంచి ప్రతి ఏడాది ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. వాగ్గేయకారులకు, కళాకారులను ప్రభుత్వం గౌరవిస్తోందని తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్తో కలిసి విక్రమార్క పాల్గొన్నారు. భక్తిని, కళను విస్తృతంగా ప్రచారం చేసిన భక్త రామదాసు అడుగుజాడల్లో అందరూ నడవాలని సీతక్క పిలుపునిచ్చారు. రామదాసు జయంతిని హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి పొన్నం అన్నారు. గానం అనేది అందరికీ వచ్చే
భాగ్యం కాదని, మధుర గాయకులుగా ఉన్నందుకు వాగ్గేయకారులు గర్వపడాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కళలని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుల్ని ప్రముఖ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన కూడా వాగ్గేయకారుడే గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు 3వ రోజు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరగనుంది. తొలుత శాసనసభలో పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణం, వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లు, వక్ఫ్ ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్, డిఎస్సి నోటిఫికేషన్, శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ తదితర అంశాలపై చర్చ జరగనుంది. గిరిజన యువతకు ఉపాధి, గోదావరి పుష్కరాలు, మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు, మాదక ద్రవ్యాల వినియోగం, గోదావరి డెల్టా సాగునీటి కాలువల నిర్వహణ అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు. మరోవైపు శాసన మండలిలో నేడు బడ్జెట్పై తొలి రోజు చర్చ జరగనుంది. శాసన మండలిలో నేటి ప్రశ్నోత్తరాల్లో పులివెందుల గృహ నిర్మాణ పథకంలో అక్రమాలు, పోర్టుల నిర్మాణం, ఏపీఎండీసీ వాటాల విక్రయం, పేదలకు ఇళ్ల స్థలాలు, విశాఖ స్టీల్ ప్లాంటుకు ప్రత్యేక ప్యాకేజ్ తదితర అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించే వారిని పట్టుకునేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఖాళీ ప్రదేశాల్లో గంజాయి, మద్యం, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా గంజాయి, మద్యం సేవించే వారిని గుర్తించడం సులువవుతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు తమకు సమాచారం అందిస్తే డ్రోన్ ద్వారా వారిని పట్టుకునే అవకాశం ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మంగళగిరి మండలం కాసా టోల్గేట్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఆదివారం సాయంత్రం డ్రోన్ ఎగురవేశారు. అనుమానితులు ఎవరూ దొరకలేదని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరుదైన జాతి పిల్లి కనిపించింది. తాడేపల్లి కొండపై నుంచి ముగ్గురోడ్డులోని గొట్టుముక్కల లాజర్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన పిల్లిని చూసిన స్థానికులు తొలుత భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం దానిని చాకచక్యంగా బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇది చాలా అరుదైన జీవి అని, ఆఫ్రికా అడవుల్లో సంచరించే సివర్ట్ జాతికి చెందినదని అధికారులు వెల్లడించారు. పిల్లికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అడవిలో విడిచిపెడతామన్నారు. ప్రపంచంలో 40% మందికి మాతృభాషలో లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అందటం లేదని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ జీఈఎం బృందం వెల్లడించింది. బాలల వికాసంలో మాతృభాష ప్రభావాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నా విధానాల రూపకల్పనలో వెనుకబడ్డాయని అభిప్రాయపడింది. స్థానిక భాషల్లో ఉపాధ్యాయుల కొరత, మెటీరియల్ లేకపోవటం, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత మొదలైనవి ఈ పరిస్థితికి కారణాలని పేర్కొంది. 25వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ పేరుతో జీఎం నివేదికను విడుదల చేసింది. కొన్ని అల్ప, మధ్యాదాయ దేశాల్లో స్థానిక భాషల్లో విద్య అందని వారి సంఖ్య 90%కి పైగా ఉందని పేర్కొంది. కోవిడ్ కారణంగా చదవటంలో, లెక్కలు చేయటంలో విద్యార్థుల ప్రతిభ తగ్గిపోయిందని, వీరిలో స్థానిక భాషలో చదువుకునే వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉందని తెలిపింది. పాఠశాలల్లో చదువుకునే మాధ్యమం, ఇంట్లో మాట్లాడే భాష వేరుగా ఉన్నప్పుడు విద్యార్థులు నష్టపోయే ముప్పు ఎక్కువ ఉంటుందని వివరించింది. మాతృభాష ఉపాధ్యాయులను సిద్ధం చేయడం, తగిన మెటీరియల్ రూపకల్పన, బ్రిడ్జ్ కోర్సులు అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే రకమైన జ్ఞానాన్ని అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలని జీఈఎం తన నివేదికలో వెల్లడించింది. ఐరోపా భద్రతకు నడుం బిగిద్దామని తరానికోసారి తలెత్తే సందర్భంపై గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్కు మంచి జరిగే ఒప్పందం ద్వారానే ప్రతి దేశం భద్రత ఆధారపడి ఉందని, ఇతరులకు ఇదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్లో జరిగిన ఐరోపా దేశాధినేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ సమావేశాన్ని స్టార్మర్ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో పాటు జర్మనీ, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, స్పెయిన్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, ది చెక్ రిపబ్లిక్, రొమేనియా తదితర దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్కు $3.1 బిలియన్ విలువైన రుణ ఒప్పందంపై కీవ్, బ్రిటన్ సంతకాలు చేశాయి. స్టార్మర్తో ఉక్రెయిన్తో పాటు ఐరోపా మొత్తం ఎదుర్కొంటున్న సవాళ్లు చర్చించినట్లు జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ బలోపేతం సహా యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. ఐరోపా దేశాల సమావేశానికి ముందు స్టార్మర్, మేక్రాన్, జెలెన్స్కీతో భేటీ అయ్యారు. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రణాళికపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు.